చదల మందులు వచ్చారండి. దీనికి మొత్తం వుడ్ వర్క్ వచ్చిందండి. మెయిన్ అది వుడ్ వర్క్ వచ్చింది అనమాట. ఇప్పుడు వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు. ఇంకొకరు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చాక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ చేస్తా. అది అంతా ఓపెన్ ప్లేస్, ఇంకా వాళ్ళు ఫ్రీగా గబగబా చేసుకుని వెళ్ళిపోతారు. ఎంతసేపు పట్టదు. అంతకుముందు సరుకు సామాన్లు ఉంటేనే మొత్తం తీసి చేసినందుకే మొత్తం వాళ్ళే సర్దారు తెలుసా, చాలా వరకు వాళ్ళే సర్దారు తీసారు. చూద్దాం ఏం కూడా లేవు, వాళ్ళు ఎంత చెప్తున్నారు. బంగారం కట్ చేసినట్టు కట్ చేసావుగా. ఫ్రెండ్స్, ఇదిగో ఊరైతే బయలుదేరాను అత్తమ్మ దగ్గరికి. అత్తమ్మ ఆల్రెడీ సూర్యాపేటలో ఎక్కేసాను ఇంటికాడ ఉన్నప్పుడే. నాదే లేట్ అనమాట. ఇంటి దగ్గర పనులు ఉన్నారు, అవన్నీ చూసుకొని నేను బయలుదేరుతాను. ప్రజెంట్ భవానీపురం దాటాను అనమాట. వచ్చానండి, ఊరు అయిపోయింది. ఎక్కడ తాగేసారు టైల్స్ చూపిస్తా ఉండండి. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలివేషను ఇది ఏంలే. తర్వాత కిచెన్లో అయిపోయింది. కిచెన్లో కంప్లీట్ అనమాట. ఇది కంప్లీట్ ఇక్కడ. తర్వాత బాత్రూము అయిందా? బాత్రూమ్ అవ్వలేదు అనుకుంటా. బాత్రూమ్ అవ్వలేదు. బయట బాత్రూమ్ అయిందా? ఇది తప్పుకోమ్మ ఒకసారి. అయిపోయిందా బాత్రూము? నువ్వు అంగులో అంటే ఏంటి అంత వచ్చింది? అది బాగా ఓవర్ అయిపోలా? అవునా? ఓకే. ఫ్రెండ్స్, ఇదిగో పైన బాత్రూమ్కి అయితే టైల్స్ స్టార్ట్ చేశారు. వెళ్ళిపోయారుగా. హే, వేసేస్తున్నావా? గుడ్, కరెక్ట్గా డిజైన్ కలిసిద్ది కదా. ఇదిగోండి, ఈ మటుకు భలే ఉన్నాయి కదా. ఇది గుడికి వెళ్ళినట్టు ఉంటాయేమో కదా. ఇంకో మోడల్ ఉన్నాయి, అది కనుక అక్కడ వేయించాం అనుకో ఆ వెల్యువేషన్కి, ఇంకా అది గుడే తెలుసా. భలే ఉన్నాయి. అది కాక గోల్డ్ మిక్సింగ్. అది రాగి ఇత్తడి బంగారం కలిసి ఏ కలర్ వచ్చింది ఆ కలర్ ఉంది. అది భలే ఉన్నాయి. నువ్వు ఈ పిల్లర్లు వేసేలోపు మనోడు బాత్రూమ్ వేసేస్తాడా? ఇద్దరు కలిసి వెల్యువేషన్ వేస్తారా? అది ఎలివేషన్ అర్థం అవుతుంది. మనం ఏదో అన్నా అనగానే వీళ్ళందరూ కామెంట్లు పెడతారు, అన్న అది ఎలివేషన్ కాదు వెల్యువేషన్ కాదు ఎలివేషను అని. మా ఊళ్ళో ఆ చిన్న తప్పును కూడా పట్టుకుంటారు. ఏమంటారు అది? బిర్లా వైట్. తర్వాత చెమ్మ దిక్కుండా ఏం చేయరా? సరే. చాయ్ బ్రేక్. కానీ కాజా అలిపెరగని బాటసారి లాగా నాకు టీ వద్ద ఏమవుతుంది, నన్ను ముందు పని చేయాలి, మా మీసరాపు చెప్పిన పని నేను టైం టు టైం అప్పు చెప్పాలి అని చెప్పి చేస్తాను. ఇదంతా ఉత్తితే ఇప్పుడు ఆపేసి కెమెరా ఆపగానే ఆపేసి వచ్చి టీ తాగుతాడు. అన్నీ తోగానికి పెట్టారు. టైల్స్ కూడా తోగానికి చూసి ఆపుతున్నారండి.
ఎవరు తగ్గట్లే క్రెడిట్. మళ్ళీ ఏంది దారం కట్టా వీళ్ళు ఏం చేశారు మధ్యలో పోస్టాడు పోగొట్టేసారు. ఏంటి పిల్లర్లు చేసింది నువ్వా? కరెక్ట్గా ఉన్నాయి అయ్యి? లేదు నేనే కదా, నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నేను కరెక్ట్గా చేశానని. టైల్స్ చేపిస్తారా లేదా అని అడిగి కూడా స్పాంజ్. కరెక్టే అవును మనోడే. అవును పూర్తవుతుంది కదండి, లుక్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ టైలు యువతల అది వైట్ కనబడుతుంది కదా, దానికి ఏం చేయొచ్చు? అది మీ దగ్గర వాళ్ళు ఇచ్చిన మొక్కలు ఉండదా? అదే పూసేయచ్చా? అసలు ఇస్తారా అలాంటిది? ఇస్తారు. అయింది ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ అదిగో అది అటువైపు వేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు బాత్రూమ్ టైల్స్ అని పిల్లర్కే టైల్స్ అనమాట. ఇదిగోండి పైన. అబ్బో కుర్రాడు మంచి పొంగులో ఉన్నాడుగా. సో కింద అయిపోయినాయి. ఇటు వేయలేదుగా? ఇటు వేయకున్నాను పైకి ఎక్కి. ఇంతవరకు కంప్లీట్ చేసాము దాన్ని ఒకసారిగా పైకి వస్తుంది. ఓకే ఆల్ రైట్. గోడ పగలు కొట్టేస్తున్నావా? నీకా లోపల కొట్టపోయావా? టైల్ ఒకటి ఈ అన్నేమో వాల్కేర్ వేసాడు. అన్న మొత్తం వెనకమాల మొత్తం రౌండ్ వేసావు కదా, సో ఆల్మోస్ట్ మొత్తం వాల్కేర్ వేసినట్టేనండి అన్న. అన్న వాల్కేర్ అంటే వాల్ని కాపాడేదని వాల్కేరా? అంటే చెమ్మ గిమ్మ దిగదా అందులోకి అది వేయటం వల్ల? ఓకే. ఈ వర్షం ఏంటోనండి, ఇదిగో మళ్ళీ వర్షం అయితే పడుతుంది. ఇదిగోండి మేము పనులు స్టార్ట్ చేయడం వర్షం పడకపోవటం అనేది ఉండదు. ఒకవేళ ప్రపంచంలో ఎక్కడన్నా కరువు వచ్చి వర్షాలు పడతలేదంటే మా ఇంటి పని చెబితే వర్షం వచ్చేసిద్ది. అది మా మేస్త్రికి అను వర్షానికి ఉన్న అవినాభావ సంబంధం అన్నమాట అది. ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే గురు ఆర్కి ఎత్నా టైం గూర్ గూర్ దేకేగా. ఏంటి సిగ్గుపడుతుందండి మొహం తెచ్చుకున్నావు? గ్లామర్ అయిపోతుంది. సరే కుదిరితే ఛాయ్తో వస్తా. ఛాయ్ తీసుకుని వచ్చి గురు కిందకి వెళ్ళి టీ తీసుకొస్తా. చేస్తా ఉండ్రి. కుదిరితే ఆ కిచెన్లో ఆ మొక్కలంటే ఇచ్చేసాం అనుకో, అందులో ఒక 2-3 టైల్స్ ఉంచుకొని ఒక బాక్స్ తీసుకెళ్ళిపోయి ఈ బాక్స్ తీసుకొచ్చేద్దాం. సరే పేపర్ కొట్టేసి మొక్కలు పెడుతున్నారన్న. మొక్క పెట్టిన తర్వాత ఏంటన్నా గుమ్మాలకి ప్రైమర్ వేస్తారు. రేపు అన్నిటితో పాటు రంగు ఎక్కించేటివేనా? ఓకే కరెక్ట్గా వస్తే కన్నా కోణాలు అయ్యి. సో ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం బయటంతా వాల్కేర్ వేసారు. ఇది తడిసిపోయింది అనుకుంటే ఇంకా తడపాల్సిన అవసరం లేదేమో కదా, వర్షం పడ్డది. దాన్ని తడపడం కోసం కరెక్ట్గా కూడా అయిపోయింది. నాన్న నీ కష్టం నేను చూడలేకపోతున్నాలే నాన్న ఇన్ని రోజుల నుంచి అని. సో నెక్స్ట్ అన్న చుట్టూ అయిపోయిందా? చుట్టూ అయిపోయిందా? ఇక్కడే ఉన్నావా? ఇదిగోండి చుట్టూ వేస్తున్నాడు. ఊరు అది చివరి కోణాలు పోయినాయి అది. సో ఇంకేముంది, ఇది ఈ గుమ్మాలకి అయిపోయినాయి అన్న. అన్ని గుమ్మాలకి అయిపోయిందా? అన్ని గుమ్మాలకి అయిపోయిందండి. ఇంకోండి ఈ గుమ్మాలు కూడా అయిపోయింది. ఈ ఫినిషింగ్లు మీకు లాస్ట్లో తెలుస్తాయి నీట్గా, ఆ షేపు గాడీలు అవన్నీ. ఇప్పుడంటే అర్థం కాదు, ఎండింగ్లో చక్కగా నీట్గా కనపడతాయి క్లియర్ కట్గా. అదనమాట. ఇక్కడ ఈ గుమ్మాలు కూడా ఇది ఈ వర్క్ కొద్దిగా ఖాళీ ఉంది అండి.
ఇది కొద్దిగా ఖాళీ ఉంది పని మీద వేస్తారు వచ్చి. అది గురు ఏం చేస్తున్నావు రాము? అందుతుందా? చూడండి ఎలా చేస్తున్నారు అక్కడ చిన్న బ్యాచ్. పర్లేదు మనోడు మామూలుగా చేస్తున్నాడు. మనోడు అటు వెళ్ళిపోయి మరీ చేశాడు.